హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ బెల్లం బోండాలు. బెల్లం బోండాలు చాలా టేస్టీగా పఫీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ గోధుమ పిండి, 1 కప్ బెల్లం, 1 స్పూన్ సూజీ రవ్వ, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా. డ్రీ ఫ్రైకు సరిపడినంత ఆయిల్. బెల్లం బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనం ముందుగా బెల్లంను వాటర్ పోసి నానబెట్టాలండి. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి యాడ్ చేద్దామండి. అలాగే మనం ఇప్పుడు 1 స్పూన్ సూజీ రవ్వ యాడ్ చేద్దామండి. సూజీ రవ్వ మనం యాడ్ చేయడం వల్ల బోండా చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేద్దామండి. చిటికెడు బేకింగ్ సోడా వేద్దామండి. వేసి అంత బాగా కలిపి ముందుగా మనము నానబెట్టిన బెల్లం నీళ్ళను గోధుమ పిండిలో యాడ్ చేద్దామండి. వేసి బాగా కలపాలండి. మనం ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేయాలండి. ఫిల్టర్ బాగా జారుడుగా కలపాలండి. ఇడ్లీ పిండిలా కలపాలి. మనము సూజీ రవ్వ వేయడం వల్ల బోండా బాగా బ్లఫీగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఓకేనండి, పిండి ప్రిపేర్ అయిపోయింది. మనము 5 మినిట్స్ మూత పెట్టి అలానే ఉంచి అందులో మనము ఓకేనండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెడదామండి. కిందండి డ్రీ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేద్దాం. చూడండి, మనం పిండిని బాగా బీట్ చేయడం వల్ల పిండి బాగా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా డ్రీ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం బోండా వేసుకుందాం. చూడండి, మనము బోండా వేసిన వెంటనే ఎంత బాగా చూడండి, ఎంత బాగా వచ్చిందో. ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. మనకు నచ్చిన చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, మన ఇష్టం అండి వేసుకోవచ్చు. ఎంత చిన్న వేసినామంటే అంత పెద్దగా వస్తున్నాయండి. చూడండి, నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం కానీ మీరు కానీ ఈ బోండాను ప్రిపేర్ చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు చిన్నగా వేస్తే చాలా పెద్దగా వస్తాయండి. ఈ బోండా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిందండి. ఇంకా 1 మినిట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనం తీసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, బోండాలు గులాబ్ జామ్ లాగా ఉన్నాయి. చూస్తుంటేనే నోరు ఊరుతున్నదండి. ఓకేనండి, బోండా ప్రిపేర్ అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్కి తీసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, బెల్లం బోండాలు ప్రిపేర్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లఫీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.